తిరిగి వార్తలకు స్వాగతం. భీమవరం శాసనసభ్యులు పురపతి రామాంజనేయులు శుక్రవారం తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య ఖర్చులుగా 48,000 రూపాయల చెక్కును జి శ్రీనివాసరాజుకు అందజేశారు. 35వ వార్డులో మురుగు కాలువపై వంతెన వేయడానికి సహకరించిన కుటుంబాలకు దాతల సహకారంతో స్థల పట్టాలను అందజేశారు. అభివృద్ధికి పేద ప్రజలు సహకరించడం అభినందనీయమని అన్నారు. మండల టీడీపీ కార్యదర్శి చిక్కాల వెంకటేశ్వరరావు, వార్డు కౌన్సిలర్ ఎం నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణం అభివృద్ధి పదంలో నడిపించడం కోసం వీలైనంత వరకు ప్రతి చోట కనెక్షన్లు పెంచి కనెక్టివ్ రోడ్లు ఇచ్చినట్లయితే ట్రాఫిక్ సమస్య నివారించవచ్చిన ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు 35వ వార్డులో రాయలు రైలు మీద గణపతి నగర్ శివార్లో ఒక చిన్న బ్రిడ్జి కట్టడం జరిగింది. 25 లక్షల రూపాయలతోటి ఇరిగేషన్ వారి సహకారంతో ఆ బ్రిడ్జి కట్టడం జరిగింది. దానివల్ల ఆ ప్రాంతవాసులు అందరూ కూడా జోలపాలెం రోడ్డు వెళ్ళకోకుండా ఉండి రోడ్డు రావడానికి ట్రాఫిక్ నియంత్రణకు అవకాశం ఉంటుంది, ఆ ప్రాంతవాసులకు మేలు జరుగుతుందని ఉద్దేశంతో ఈ బ్రిడ్జి కనెక్షన్ చేయడం జరిగింది. దీనివలన 3 పేద కుటుంబాల వారు ఆ డ్రైన్ మీద ఉంటున్న వారిని తొలగించవలసి వచ్చింది. వారికి మేలు జరగాలి, వాళ్ళు పేదవారు ఇబ్బంది పడకూడదని చెప్పి వారికి ముగ్గురికి కూడా వేరే చోట ఒక్కొక్కరికి సెంటున్నర స్థలం ఇచ్చి వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది. దానివల్ల వారికి ఇల్లు తీసిన ఇబ్బంది లేకుండా ఒక గ్యారంటీ స్థలం దొరకటం వల్ల వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచడానికి అవకాశం కలిగింది. దీనికి దాతలుగా మన బాబు గారు, కొండూరు బాబు గారు, బంగారాజు గారు వీరు సహకారం చేసి ముగ్గురికి పట్టాలు ఇవ్వటం స్థలం. భీమవరంలోని మూగా చెమిటి బదిర పాఠశాల విద్యార్థులకు వసుధ ఫౌండేషన్ సహకారంతో నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలకు నిలయమైన ఫౌండేషన్ కార్యదర్శి ఎం కృష్ణంరాజు జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రసాద్ రాజు తెలిపారు. ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి స్కూల్లో చదువు భాగంగా మా బ్రదర్కి 5,000 మిత్రులు ఆనంద స్వరూప నేను అందజేస్తానని సభ నుండి పనులు వస్తుందని అంటున్నారు. సుమారు 7 సార్లు నాకు తెలుపు ఆర్థిక సహకారం అందజేస్తున్నారు. వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకి అలాగే అనాథలకి డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్కి భారీ ఎత్తున జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బదిర్ల పాఠశాల విద్యార్థులందరికీ కూడా విద్యా సామగ్రి అందించడమే కాకుండా ఈ పాఠశాలకు కావాల్సినటువంటి కొన్ని ఫెసిలిటీస్ని కూడా విద్యార్థులకు అందజేసి అదేవిధంగా కొన్ని ఆట పరికరాలు అవి కూడా వీళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడానికి వసుధ ఫౌండేషన్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు వసుధ ఫౌండేషన్ కృష్ణరాజు గారు బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డెల్టా ప్రాంతమైన కాళ్ళ, ఉండి, భీమవరం, వీరవాసరం, పాలకోడేరు మండలాల్లో సార్వ సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేస్తుండగా కొన్ని ప్రాంతాల్లో దమ్ముల కార్యక్రమం జరుగుతోంది. ప్రారంభ దశలో వర్షాల వల్ల నారుమళ్లకు నష్టాలు ఎదురైనా తిరిగి నారుమల్లు వేసి రైతులు సాగు పనులు నిమగ్నమయ్యారు. డెల్టా ప్రాంతంలో దాదాపు 50% నాట్లు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి సంపదను పెంచేందుకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు జె జ్ఞానేశ్వరరావు తెలిపారు. పెనుమంట మండలం మాట్టేరు పశు ఆసుపత్రిని శుక్రవారం జేడీఏ జ్ఞానేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమను పెంచడం ద్వారా రైతులు మెరుగైన ఆదాయం పొందవచ్చునని అన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధుల నుంచి జిల్లాలో 3 పశు ఆసుపత్రి భవనాలు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. దీనిలో భాగంగా శిథిలావస్థకు చేరిన మాట్టేరు కేంద్రాన్ని త్వరలో తొలగించి 35 లక్షలతో కొత్త భవనాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. జిల్లాలో 40% వైద్యాధికారులు సిబ్బంది కొరత ఉందని, త్వరలో వాటిని భర్తీకి చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాట్టేరు ఏడీఏ
ఎస్ఎస్ షరీఫ్, సర్పంచ్ కె మహాలక్ష్మి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం జట్లపాలెంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని అదనపు ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ ఇన్ఛార్జి తోటగోపి ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. తెలుగుదేశం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని వారు విమర్శించారు. ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. తాడేపల్లిగూడెంలో ఏలూరు కాలువగట్టుపై సుందరీకరణ పనులను ఆదివాసీ సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ బుల్సెట్ శ్రీనివాస్ పనులను ప్రారంభిస్తూ పట్టణ ఆధునీకరణ పనులలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం సిపిఎం కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మంత్రి సీతారాం ఆధ్వర్యంలో జరిగింది. మాజీ ఎంపీ మిడియం బాబురావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు లక్షలాది కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారని, దీనిని ఎదుర్కోవాలని అన్నారు. చింతకాయల బాబురావు, మాజీ ఎమ్మెల్యే ఆర్ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలానికి సంబంధించి ఉపాధి హామీ పనులను పథక అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి పిఎం ప్రసాద్ శుక్రవారం వివిధ గ్రామాలకు చెందిన సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మండలంలోని రైతులకు సేంద్రియ ఎరువులను అందజేసేందుకు 480 వర్మీ కంపోస్ట్ యూనిట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిని ప్రతి గ్రామంలో డిమాండ్కు తగ్గట్లుగా నిర్మిస్తామని అన్నారు. రాబోయే నెల రోజుల కాలంలో ఈ పథకం ద్వారా మండలంలో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల క్షేత్ర నాయకులు, సాంకేతిక సహాయకులు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఎం సాయి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు అవసరమైన ఎరువులను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఈ మేరకు శుక్రవారం ప్యూరిటీ పొటాష్ను 20,640 టన్నులు తాడేపల్లిగూడెంలోని రైల్వే గోదాములకు విశాఖ నుంచి దిగుమతి అయ్యాయి. వీటితో పాటు మరో 48,000 టన్నుల యూరియా కూడా ఈ గోదాములకు తరలించారు. ఈ ఏడాది పంటలకు ప్రస్తుతం దిగుమతి అయిన ఎరువులు సరిపోతాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాకు సరిపడా ఎరువులను దిగుమతి చేశారు. రైతాంగానికి అందజేసేందుకు వీటిని ఆయా గ్రామాల్లోని సొసైటీలకు మరో 2 రోజుల్లో ఎగుమతి చేయనున్నారు. దీంతో ఈ ఏడాది ఎరువుల కొరత తీరినట్లే. ఈనాటి బంగారు మాట. కింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజయం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.